ఆ వీణ ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటే ఒక పరాయి మగాడితో ముచ్చట్లు పెడుతూ కనిపించింది. ఆ కార్తీక్ గాడే అయ్యుంటాడు. నిజంగానా? లేకపోతే అర్ధరాత్రి లేపి నీకు ఇలాంటి జోకులు చెప్పడానికి నాకేం పని పాట లేదనుకుంటున్నావా? సరే పద, వెళ్ళాడు పని పడదాం. నేను చెప్పేది పూర్తిగా వినవే నీ మొహం మండ. నువ్వు చెప్పేది నిజమేనా? సరిగ్గా చూసావా? ఓసే అమ్మా, ఖచ్చితంగా ఒక మగాడొచ్చాడు. ఈ టైంలో అలా దొంగలా దానికోసం దాని బావ కాకపోతే ఇంకెవడొస్తాడు చెప్పు? ఏంటి అసలు ఇంట్లో ఇలా జరుగుతున్నాయేంటన్నీ? అమ్మా నువ్వేం కంగారు పడకు. నువ్విలా బాధపడాలంటే ముందది ఈ ఇంటి కోడలవ్వాలి. అది నేనుండగా జరగనివ్వను. జరిగింది చెప్పడానికి నిన్ను లేపానంతే. విన్నావు కదా? రేపటి నుంచి నీ కూతురు చేసేది చూస్తుండు. పడుకో పడుకో. ఇదేం మనిషో అమ్మో. ఏంటి వీణ ఈ టైంలో కాల్ చేస్తుంది? హలో అత్తయ్య. చెప్పు వీణ, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏమైందమ్మా? ఏదైనా ప్రాబ్లమా? కాదత్తయ్య, బావ నా దగ్గరకు వచ్చాడు. ఏమంటున్నావు వీణ? అవునత్తయ్య. ఇదంతా కాదు వీణ, నాతో వచ్చి. చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను రాలేను బావా. అలా అంటావేంటి వీణ? నన్ను వదిలి నువ్వు ఉండగలవా? అందుకే నీకు మొన్నే చెప్పాను బావా, ఈ వీణ చచ్చిపోయిందనుకో. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా మీదొట్టే. అలా గోడ దూకి బావ బయటికి వెళ్ళాడు. అసలుకే తాగేసున్నాడు. ఇంటికి ఎలా వెళ్ళుంటాడా అన్న భయంతో కాల్ చేశాను. బావ ఇంటికొచ్చాడా? బావ వచ్చి వెళ్ళినప్పటి నుంచి నాకు మైండ్ పనిచేయడం లేదత్తయ్య. బావని అలా చూడలేకపోయాను. వీణా, ఎలాగైనా నాక నుంచి తీసుకొస్తాను వీణా. నువ్వు లేకపోతే నేను ఉండలేను వీణా. అమ్మ వీణ, కార్తీక్ వచ్చినట్టున్నాడు. నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. నేను మళ్ళీ చేస్తాను. కార్తీక్, ఏంటి కార్తీక్ ఇది? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఈ టైంలో? అంతఃపురంలో ఉన్న నా రాణి దగ్గరికి వెళ్ళొస్తున్నాను. ఇప్పుడేమైందని ఇలా చేస్తున్నావు? అయ్య బాబోయ్, అది అడగాల్సింది నేను, మీరు అడుగుతున్నారేంటి? ఏంటిదని అడగాల్సింది నేను. ఎందుకంటే మీ వల్లే నా కుటుంబం మొత్తం హతలకుతలమైంది. నా ప్రేమ మొత్తం నాశనం అయిపోయింది. మీరే గనక మా ఇంటికి రాకపోయి ఉంటే మేమందరం చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళం. మీరు చేసే పనులకి మీ ఇంట్లో వాళ్ళు బానే ఉన్నారు. నష్టపోతుంది, ఏడుస్తోంది మా కుటుంబం, మా ప్రేమ. మీరు అసలు ఏ ముహూర్తాన మా ఇంట్లో అడుగు పెట్టారో కానీ అన్ని ప్రాబ్లమ్సే.
కొద్దిసేపు మనం నిజాలు మాట్లాడుకుందామా? ఐ మీన్ ఫ్యాక్ట్స్. నిజానికి మీరు మా ఇంటికి రాకముందు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళం ఈ ఇంట్లో ఉన్నవాళ్ళం కనెక్షన్ లేకపోయినా బానే ఉన్నాం. కానీ మీరొచ్చాకే మా మధ్య పగలు పంతాలు పెరిగిపోయాయి. అవి ఎంతలా అంటే ఎందుకు కొట్టుకు చేస్తున్నావో ఎలా కొట్టుకు చేస్తున్నావో అర్థం కాని విధంగా కొట్టుకుని చచ్చిపోతున్నాం. చివరికి అది ఎంతవరకు వచ్చిందంటే మీ కొడుకు నా మరదల్ని నా ప్రేమని చెడిపేంత వరకు. ఇదంతా మీ వల్లే కదా? మీరు ఇక్కడికి రావడం వల్లే కదా? చెప్పండమ్మా, అడుగుతున్నాను కదా, చెప్పండి. బాబు, సరస్వతి ఏం చేసినా మీ మంచి కోసమే చేసింది బాబు. మీ అమ్మకి న్యాయం చేయాలి అనుకుని ఇక్కడికి వచ్చింది. మీ అమ్మకి న్యాయం చేయడం కోసమే ఆ కోట వదిలి వచ్చింది. సూపర్. మా అమ్మకి న్యాయం చేయడానికి మా ప్రేమకు అన్యాయం చేసిందా? ఏదో పెద్ద వీణకి న్యాయం చేయడానికి ఇదంతా చేస్తున్నామని కలరింగ్ ఇస్తున్నారే. అసలు ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? మీ కొడుకు కదా? మీ కొడుకు అక్కడి వరకు ఎందుకు వచ్చాడు? మీరిక్కడికి రావడం వల్లే కదా. ఇప్పుడు జరుగుతున్న దారుణాలన్నింటికి, నా ప్రేమ చావడానికి, నేను ఇలా మంట కలిసిపోవడానికి మొత్తం కారణం ఈవిడే. బాబు, అలా అనుకు బాబు. శాంతమ్మా, వాడిని మాట్లాడి నేను బాధపడినా పర్వాలేదు. కనీసం వాడి కోపాన్ని బాధని చూపించడానికి నేనైనా ఉన్నాను. వాడి ఆపకు. కార్తీక్ చెప్తున్న దాంట్లో తప్పేమీ లేదు. నువ్వేమీ మాట్లాడుకో. అబ్బో, దేవత వచ్చిందండి, అమ్మ దేవత. నన్ను బాధ పెట్టేది ఈవిడే, బాధను పంచుకునేది ఈవిడే అంట. ఆయన దేవుడు అనేవాడు ఒకడున్నాడు. వాడు మిమ్మల్ని ఊరికే వదలడు. నన్నింత బాధ పెట్టినందుకు, మా కుటుంబాన్ని ఇంత చిందరవందర చేసినందుకు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. హే, డోంట్ టచ్ మీ. దూరంగా ఉండండి. చాలా ప్రమాదం మీతో. స్టే అవే. చేసిందంతా చేసి ఇప్పుడు పట్టుకోవడానికి వస్తున్నారు. అసలు పడిపోయింది వీళ్ల వల్ల. అన్నీ తెలుసు కూడా బాబు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది చూడు. సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరు